ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరిచిన పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 1వ నెల 15వ దినాన్ని మనకి అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. పిల్లరా, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి అని రాయబడింది. అవును పిల్లరా, మనం స్వస్థత నొందాం. ఒకటి హృదయ సంబంధమైనటువంటి స్వస్థత, అనగా పాపములో ఉన్నవారు మరి నశించిపోకుండా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆయన మనుషులందరూ వలన, లేకపోతే మనుషులందరికీ కావలసినటువంటి రక్షణ విషయంలో మరి ఆయన గాయములు పొంది మరి ఆయన మనకి స్వస్థతని ఇచ్చారు. అందుకే యెషయా గ్రంథము 1వ అధ్యాయము మరి మనం చదువుకుంటున్నప్పుడు 5వ వచనం మనం చదువుతున్నప్పుడు మరి అరికాలు మొదలుకొని నన్నెత్త వరకు కూడా స్వస్థత కొంచెమైనా లేదని. కాబట్టి మనుషులు నిలువెల్ల కూడా పాపిలే. పాపం వల్ల వచ్చి జీతం మరణం. ఆ మరణం తప్పించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేతనే మనకి స్వస్థత కలిగింది. కాబట్టి ఇంకా ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి రాకుండా మరి స్వస్థత పొందకుండా మరి ఆత్మ స్వస్థత కావాలి కనుక, ఆత్మ పాతాళంలోకి వెళ్ళకుండా పరలోకం వెళ్ళాలంటే, ఆత్మ స్వస్థత కావాలంటే యేసు ప్రభు నమ్మి బాప్తిసం తీసుకుని ఆయన పిల్లగా కుమారుడిగా స్వీకరించిన మరి దేవుని రాజ్యం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తాను ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. జీవాధిపతిని తండ్రి, ఇవన్నీ ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నేను ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించినాను ప్రభు. ఇదిగో తండ్రి, నైనా యేసునికి వందనాలు. విదేశం బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి దేవా తండ్రి. యేసునికి స్తోత్రాలు. ప్రతి యవనస్తుని బిడ్డలను కూడా దీవించిన ఆస్వాదించి ప్రభానికి స్తోత్రాలు ప్రభు. దేవా ఇదిగో తండ్రి, యేసునికి స్తోత్రాలు ప్రభు. మరి చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చండి, పెంచండి దేవ. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పంటంతా మీరు ఆశ్రయించండి తండ్రి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు కొట్టివేసి ప్రభా ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి దినమంతా కూడా ప్రభుని విశేషమైన కృపతో నింపండి. అందరినీ కూడా దీవించి ఆశ్రయించి నామకి మాత్రం ఏం తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.